నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వార్డు మెంబర్ల దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబు ధ్వజమెత్తిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని రంగాల్లో కోరుట్ల నియోజకవర్గం ముందంజ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వికారాబాద్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యాఖ్య పోలీస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు రాజకీయ యువజన విద్యార్థి సంఘాల నేతల ప్రకటన ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్డు మెంబర్ల దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు తనను ఉద్దేశించి పుడంగి అంటున్న చంద్రబాబుకి పుడంగి అంటే అర్థమేమిటో తెలుసా అని ప్రశ్నించారు పుంగనూరులో తన కథ తెలుస్తానంటూ చంద్రబాబుకు అది ఆయన తాతల తరం కూడా కాదని వ్యాఖ్యానించారు కుప్పంలో ఘోరంగా ఓడిపోయిన బాబు తననేం చేస్తారని ఎద్దేవా చేశారు 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమిటని ప్రశ్నించారు ఎన్టీఆర్ అల్లుడు కాకపోయింటే ఎమ్మెల్యే అయ్యేవారా అంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు ఏదైనా వాళ్ళ కుమారుడు ఏదో పెట్టాడు ఇందాక ట్విట్టర్లో ఏదో ఆ నియోజకవర్గానికి పోతే అది అడ్డుకునేదానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు జాగీరా అని మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాగీర్ అని చెప్పలేదు లేదా ఏదైనా ఒక ప్రాంతం ఒకరి జాగీరంగా ఇదేది సంస్థానాలు రాజులు ఉండే పరిస్థితి కాదు డెమోక్రసీలో ఎక్కడైనా కూడా నిబంధనలు కట్టుబడి పోలీసులు ఇచ్చిన అనుమతులకు లోబడి అన్ని కూడా సభలు కానీ సమావేశాలు జరపాలి తప్ప ఓ రౌడీ మాదిరి వ్యవహరించి ఇక్కడేదో రౌడీయిజం చేస్తే ఆయనకు మళ్ళా ప్రాచుర్యం వస్తుంది మళ్ళా కుప్పంలో తను గెలిచే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి వారు చాలా దురుసుగా ఈరోజు వ్యవహారం చేయడం అంటే ఇది చాలా దురదృష్టకరం ఒక పార్టీ నాయకుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంత దిగజారి అతను వ్యవహారం చేసింది చాలా జుగుప్సాకరంగా ఉంది మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో రాజకీయ ధోరణి ఏ విధంగా ఉంటుందో రాజకీయ విలువలు ఏ విధంగా ఉంటాయో వాటినన్నింటినీ కూడా తుంగలో దొక్కి ఇలాంటి వ్యవహారం చేస్తే రాజకీయ నాయకులకున్న విలువ కూడా దాన్ని దిగజార్చుకున్నట్లయితుంది మరి ఈ విధంగా వ్యవహారం చేయడం చంద్రబాబు కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా రౌడీయిజం చేస్తే తను నాయకుడు అయిపోతాననే భావనలో అతను చేస్తూ ఉన్నాడు ఆయన కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు మొన్న ఈ మండలంలోనే నంజంపేటలో మీరు చూశారు పెద్ద ఎత్తున కట్టెలు రాళ్ళు హాకీ స్టిక్స్ ఈ విధంగా అన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు మా కార్యకర్తల మీద కేవలం నిరసన తెలిపే కార్యకర్తల మీద రాళ్ళు విసరడం గలాటా చేయడం కొట్టడం ఒకరికైతే కూడా లెగ్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోయాయి ఆ విధంగా వ్యవహారం చేయడం అనేది వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే ఈ విధంగా చేస్తే ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది అడ్డుకునేదానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి ఒక భావన క్రియేట్ చేయాలని చేస్తున్నారు వాస్తవానికి వారు చేస్తూ ఉండేదే రౌడీయిజం వారు రౌడీయిజంతోనే ఇక్కడంతా కూడా మమ్మల్ని ఎదుర్కోవాలనే పరిస్థితుల్లో చేస్తూ ఉన్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు మెట్పల్లిలో సామాజిక హాస్పిటల్లో నూతనంగా నిర్మించనున్న 30 పడకల హాస్పిటల్కు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసిన సభలో ఆయన మాట్లాడారు కోరుట్లలో బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు రానున్న రోజుల్లో 20 లక్షల రూపాయలతో ఏఎన్ఎం సెంటర్లు ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో కలెక్టర్ రవి నాయక్ ఆర్డీఓ వినోద్ కుమార్ కోరుట్ల మెట్పల్లి మున్సిపల్ కమిషనర్లు ప్రజాప్రతినిధులు హాస్పిటల్ సిబ్బంది బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు జడ్పీటీసీ కోరుట్ల సంద్రెడ్డి శ్రీనివాస్ గారు జడ్పీటీసీ మల్లాపూర్ కమటన్ భారతి గారు జడ్పీటీసీ మెట్పల్లి వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తాం అన్నం లావణ్య గారు మున్సిపల్ చైర్పర్సన్ కోరుట్ల వైనపల్లి చంద్రశేఖరరావు గారు వైస్ చైర్పర్సన్ మెట్పల్లి మున్సిపాలిటీ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే డాక్టర్ అజయ్ కుమార్ గారు తెలంగాణ వైద్య
వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి మంత్రివర్యులకు ఒకే సత్కరించవలసిందిగా డాక్టర్స్ బృందాన్ని కోరుతున్నాం సార్. చీటీ వెంకట్రావు గారు రైతు సమన్వయ సమితి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతున్న విషయం మనం వీక్షిస్తా ఉన్నాం. మాన్యశ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు అందరూ ఎమ్మెల్యే కోరుట్ల కాన్స్టిట్యున్సీ ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు అన్న హరీష్ అన్న గారికి, అదేవిధంగా మన సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన జిల్లా మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి, కార్యక్రమ సభాధ్యక్షులు కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగరరావు గారికి, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, వేదిక ముందున్నటువంటి మరి మనందరినీ కూడా మీ అందరికీ కూడా సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందానికి, ముఖ్యంగా మెట్పల్లి అదేవిధంగా కోరుట్ల నియోజకవర్గం అదనంగా 30 బెడ్ల హాస్పిటల్ ఈ కార్యక్రమాన్ని అడగగానే మెట్పల్లిలో పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కనుక 3 మండలాలు కలిసి ఒక మెట్పల్లి పాత నియోజకవర్గం ఉండే కనుక ఇది ఇమీడియట్ గా మీరు ఇవ్వాలనగానే ఒక్క మాట మీద చెప్పాల్సిన లేదు. ఇమీడియట్ గా మెట్పల్లికి ఏది కావాలో అది ఇవ్వని చెప్పి అధికారులు చెప్పి ఇమీడియట్ గా 7.5 కోట్లు మంజూరు చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు. అడగగా అన్నం పెట్టని తల్లు ఉంటారు, ఏదైనా అడిగితే ఏ తల్లైనా అన్నం పెడతారు. అట్లే అడుగుడాల్సి ఉన్నది నిమిషాల ముక్క కలిపి నోట్ల పెట్టిలో ఉంటుంది. ఆ విధంగా ఎక్కడ పోయినా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యోగులు కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ఇరిగేషన్ శాఖ కానీ ఎన్ని ప్రాజెక్టులు కట్టించుకోవాలని ప్రాజెక్టులు కూడా మనం చూసాం, కన్నాలో చూసాం. హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి సంక్షేమ శాఖ మంత్రులు అన్న పెద్దలు ఈశ్వరన్న గారికి, జడ్పీ చైర్పర్సన్ దా వసంత గారికి, మా ముట్పల్లి కోరుట్ల 2 మున్సిపల్ చైర్మన్లు గారికి, అదేవిధంగా మా గౌరవ జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ పార్టీ అధ్యక్షులు 27% సి సెక్షన్ జరిగేటట్టు మా డాక్టర్లు ప్రయత్నం చేయాలి. అయితే మా అక్క చెల్లెలు చాలా మంది కనబడుతున్నారు. నేను ఈ మధ్య కొన్ని ఆసుపత్రులకు పోయినప్పుడు డాక్టర్ల మీద కోపానికి వస్తుంది. ఏందమ్మా మీరు అనవసరంగా ఆపరేషన్లు చేస్తున్నారు, ఆ తల్లి పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్నది అని నేను డాక్టర్ల మీద కంటే డాక్టర్లు నా మీద కోపానికి వస్తుంది. ఏమంటున్నారు, మేము మా ప్రయత్నం చేస్తున్నాం కానీ సార్ ఆ పిల్ల తల్లి ఒప్పుకుంటలేదు, ఏమైనా చేస్తావా చేయవా అని ఒక తిట్టు తింటలేదు మమ్మల్ని, మేమేం చేయాలి సార్ ఆ తిట్టు భరించలేక ఆయనతో చీరుతున్నాం, చేతిలో పెడుతున్నాము అంటున్నాం. మరి మీరు ఆలోచించాలి, తల్లులు ముహూర్తం చూసుకొని వచ్చినాం, మరి జర అయితే వజ్రం వస్తుంది జల్లి జీరమంటున్నారు, రేపైతే మళ్ళీ దర్శనం పోతుంది, ఇవాళనే జల్లి ఆపరేషన్ చేయమంటున్నారట. బిడ్డకి జర శాతం అయితే లేదు, నువ్వు చేస్తావా చేయవా అని వదిలిపెడుతుండట. మీరు డాక్టర్లు మనం మంచి చేస్తారు మనం. అందువల్ల ఇది ప్రకృతి సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చింది కనుక డాక్టర్ల మీద వదిలేయాలి తప్ప మనం ముహూర్తాలు చూసుడు, మనం డాక్టర్ల మీద కోపానికి వస్తే మీకు తెలియకుండానే మీ బిడ్డ ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఇలా వెనకటోళ్ళు మీకు తెలిసి మీ అక్కలు కానీ మీ తల్లులు కానీ మీరు గుర్తు తెచ్చుకొని వాళ్ళు 5, 6, 8 మందిని కన్నా ఇప్పుడు కూడా నాట్లు ఏమంటే ఇస్తారు. ఇప్పుడు కూడా వరికోత పోమంటే బ్రహ్మాండంగా చేసేస్తారు. మీరు పోతారా? శాతం అవుతుందా ఇప్పుడు? అంటే మీరు ఆలోచించండి. అందువల్ల డెఫినెట్ గా నార్మల్ డెలివరీ జరగడంలో మీ బిడ్డ ఆరోగ్యం, మీ పుట్టబోయే మనవరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎట్లా బాగుంటుంది అని అడగొచ్చు. జనరల్ గా మనం పెద్ద ఆపరేషన్ చేస్తే సిజరీన్ చేసినప్పుడు 7 రోజులు 8 రోజులు మన దూరం అవుతున్నాం. అంటే మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం, ఆపరేషన్లు చేసి మీ బిడ్డకు, మీ మనవరాలకు మీరు నష్టం చేస్తున్నారు.
ఏ తల్లైనా ఏం కోరుకుంటది? నేను గంట లేదా నేను కొంత కష్టం ఎక్కువైనా చేస్తా, కానీ నా బిడ్డ బాగుండాలని కోరుకుంటాను. నా బిడ్డ నాకంటే ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, నా బిడ్డ శక్తివంతుడుగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటారు. కానీ మీరేం చేస్తున్నారు? తెలిసి తెలవక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. చౌడాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో ప్రతి ఒక్కరికి తెలియపరిచి పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో డీసీసీపీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, ఎంపీపీ సత్య హరిచందర్, పార్టీ సీనియర్ నాయకులు అనిల్ రెడ్డి, రాజు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా తమ తమ గ్రామాల్లో గట్టిగా పనిచేసిన కార్యకర్తలు ఒక నలుగురిని ఓటేపించే శక్తి ఇక్కడ మనకు అందరికి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి పనులను ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చర్చ పెట్టాలి. ప్రతి ఒక్కరు మరి ఇవాళ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా సంక్షేమాలు అందుతున్నాయి. ఇవాళ సంక్షేమాల జోలికి నేను పోను, ఎందుకంటే మనకు తెలుసు సంక్షేమాలు ఎన్ని వస్తున్నాయో తెలుసు. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే పొద్దుమిస్తుంది. ఇవాళ 5-6 సంక్షేమాలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ప్రతి ఇంట్లో పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, 24 గంటల కరెంటు, ఇలా స్వచ్ఛమైన మంచినీరు, గ్రామాల అభివృద్ధి, నూతన మండలాలు, జిల్లాలు, చిన్న గ్రామ పంచాయతీలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. గతంలో గ్రామాలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు అందరూ వేదిక మీద ఉన్న చాలా మంది చెప్పారు ఊర్లు ఎట్లుండే, వ్యవసాయం ఎట్లున్నది, ఇప్పుడు విద్య ఎట్లున్నది, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు వైద్యం ఎట్లుంది, అప్పుడు ఎట్లుండే, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం గడిచిన ప్రభుత్వాలు కూడా చూసినాం. అప్పుడు ఏ సంక్షేమాలు వచ్చినా అరకొరక వస్తుండే, ఆ వచ్చినటువంటి సంక్షేమాలు మనం అందరికి కూడా ఇవ్వలేకపోతుంటాం. కానీ ఇవాళ అట్లా కాదు. ప్రభుత్వం ఏ సంక్షేమం వచ్చినా అందరికి ఇస్తున్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికి ఎక్కడ రూపాయి లంచం లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ప్రతి తెలంగాణ ఉన్నటువంటి అన్ని కులాలు మనయే, అందరు తెలంగాణ బిడ్డలనే ఉద్దేశంతో ఇవాళ ఇవన్నీ ఇస్తున్నందుకు ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు కాన్సెప్ట్ పెట్టడం చాలా సంతోషం. ఆ 8 సంవత్సరాల కింద మన పల్లెలు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నాయో మనమంతా కూడా బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినారు, ఒక గ్రామానికి పోతే మొత్తం పెట్టగుప్పలు, మురికి వాసనలు, డ్రైనేజ్ వాసనలు, అవన్నీ ఏమి లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 300 ఓటర్స్ ఉన్నటువంటి గ్రామానికి కానివ్వండి, 3000 ఓటర్స్ ఉన్న గ్రామాన్ని కూడా ఒకే విధంగా చూసుకుంటూ ప్రక్షాళన చేయాలి. గ్రామీణ ప్రాంతాన్ని అంతా కూడా పారిశుద్ధంగా చేసినప్పుడే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆ గ్రామం బాగుంటుంది. గ్రామం బాగున్నప్పుడే అన్ని పట్టణాల్లాగా ధీటుగా. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో తీవ్ర మనోవేదన గురవుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పలు రాజకీయ, యువజన, విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఎం నాయకుడు నరసింగరావు, సిపిఐ నాయకులు బాలా మల్లేష్, విద్యార్థి సంఘం నాయకుడు అశోక్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ నియామక ప్రక్రియను వివాదాస్పదం చేసేందుకే ఈ తరహాలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ధర్నాకు దిగారు.
మాకు అవకాశం ఇవ్వండి సార్. మాకు వచ్చే టెస్ట్ ఈ గవర్నమెంట్ లో వచ్చేటువంటి పోస్టులన్నీ పోలీస్ పోస్టులు, ఇంకోటి అయితే రావు. అందుకని ఏంటంటే ఇంకో పోస్ట్ వస్తుందో రాదు, ఈ పోస్ట్ అయినా సాధించుకుంటే ఏదో. మనం చిన్న లెక్కలు చేయొద్దు. సారీ, నేను యూజ్ చేసినందుకు ఎడ్యుకేషన్ అనేది మన యాటిట్యూడ్ లో చూపిస్తుంది. మనం పిచ్చి పిచ్చి శాఖలు వేసి ఒక్కరితోనే అందరికీ ప్రాబ్లం రావద్దు. సైలెంట్ గా కూర్చున్నాం, చలో సాధిద్దాం. ఏమంటారు? క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఇందులో సేమ్ ఉంటుంది. మీరు రిప్రజెంట్ చేయాలనుకుంటే ఒక 5 మంది రండి, టాప్ ఆఫీస్ తోటి కల్పించే పూచి నాది. అది నమ్మకం ఉంటే రండి. పంజగుట్ట పోలీస్ స్టేషన్ నేను ఎంతమంది అడ్డొస్తే అంతమంది పెడతారు కేసులు ఇంతమంది పెట్టాలని రూల్ ఏం లేదు. ఎవరు ఇల్లీగల్ యాక్ట్ చేస్తే ఖచ్చితంగా అందరి మీద కేసులు అవుతాయి, ఒక్కరి మీద కాదు. వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు గడ్డన పడ్డరు. మీరు లేదా దశలో ఉన్నారు, అనవసరంగా మీ బతుకులు నాశనం చేసుకోకండి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీస్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి జరిగింది. ఓ కేసు దర్యాప్తు నిమిత్తం సిక్కుల బస్తీకి వెళ్లిన కానిస్టేబుల్ రాజుపై సర్దార్ కరణ్ సింగ్ అనే వ్యక్తి తల్వార్తో దాడి చేశారు. మరో కానిస్టేబుల్ వినయ్ తలపై గాయాలయ్యాయి. పోలీసులు వారిని కుకట్పల్లిలోని రామ్దేవరావు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ డీసీపీ రవికుమార్, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ నారాయణ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ను పరామర్శించారు. जर्रा हटो जान दो फोन है सर फोन కామారెడ్డిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల ముందస్తు పిలుపు నేపథ్యంలో విద్యా సంస్థలు, వ్యాపార కేంద్రాలు మూసి ఉంచారు. ఎక్కడికక్కడ రైతులను పోలీసులు అరెస్టు చేశారు. నిజాం సాగర్ చౌరస్తాలో ఆందోళనకు దిగిన రైతులను, బీజేపీ, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. Hey!
మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. 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 రైతుల ఐక్యత రద్దు చేయాలి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్. రైతుల ఐక్యత రైతుల ఐక్యత మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. రైతుల ఐక్యత మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. 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 రైతుల ఐక్యత జై జవాన్ జై కిసాన్. విశాఖలోని గీతం మెడికల్ కళాశాల వైపు నిర్మాణాల కూల్చివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కూల్చివేతకు సామాగ్రితో రెవెన్యూ జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఋషికొండ వైపు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. గీతం వర్సిటీ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ మహాత్మానగర్ ఇందిరానగర్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అనుమతి లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ హరిత, ఆర్ఐలు సందీప్, కిరణ్ సిబ్బంది పాల్గొన్నారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంసీహెచ్ కాలనీ తీగలకుంటలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంటిలోని సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎంఐఎం నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీన అవ్వాతాతలకు 2750 రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూపంలో ప్రభుత్వం అందజేస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు రావులపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన పెన్షన్లు అందజేశారు. నెక్స్ట్ మోడకూరు ఎవరు ఇన్ఛార్జులు కింద టీం కావాలి. మోడకూరు వారు కింద రండి. మోడకూరు టీం అంతా రావాలి. ఇక్కడికి మోడకూరు టీం అంతా రావాలి. మోడకూరు సచివాలయ ఇన్ఛార్జులు కూడా ఎవరు అమ్మా. నెక్స్ట్ బెల్లకూరు టీం రెడీ అవ్వాలి. బెల్లకూరు ఇన్ఛార్జులు
మందుపల్లి కరవలు కొద్దిగా అనుకోండి కొద్దిగా ఫెయిల్ కాలేరు మీ ప్రశ్న కడతారు అవి రెడీగా ఉంటే కూర్చోమ్మా అందరూ పెట్టిస్తారు అవి అద్దాలు కొత్తపేట ఒకరు ఉన్నారు సార్ వచ్చారు సార్ కొత్తపేట ముందు రామా సార్ కొత్తపేట ఒకటి అక్కిరెడ్డి పల్లాలమ్మ కొత్తపేట కొత్తపేట 3 జంగా సుభద్రం జంగా సుభద్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్డు మెంబర్ల దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబు, ధ్వజమెత్తిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్ని రంగాల్లో కోరుట్ల నియోజకవర్గం ముందంజ, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, వికారాబాద్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యాఖ్య. పోలీస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు, రాజకీయ యువజన విద్యార్థి సంఘాల నేతల ప్రకటన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.